టీవీ ప్రేక్షకులకు కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అల్లిపురం విశాఖపట్నం పక్షముగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 1948 సంవత్సరంలో ఇక్కడ ప్రారంభించబడి నేటికి 76 సంవత్సరాలు చరిత్ర కలిగిన సంఘం ఇది. కల్వరీ క్రిస్మస్ ఈరోజు జరుగుతున్న ఈ క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు దేవుడు నరరూపంగా యేసు అన్న నామం మన మధ్య ఈ భూమి మీద అడుగుపెట్టిన రోజు అని, పరలోకం విడిచి భూమి మీద అడుగుపెట్టిన రోజు క్రిస్మస్ అనమాట. అది జ్ఞాపకం చేసుకుంటూ మరి మేము ఈ పండుగ ఎప్పటికప్పుడు చేస్తుంటాం. అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి అంటే, మా బైబిల్ ప్రకారం ఆయన సర్వ మానవాళి పాపములను క్షమించడానికి వచ్చాడు అన్నది అది బైబిల్ సందేశం. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వసిస్తారో మరి వారిని పాప విముక్తులు చేస్తారు. ఎవరైతే పాప విముక్తులు అయ్యారో వారు పరలోక రాజ్యానికి అంటే మనకు అర్థమయ్యే భాషలో స్వర్గానికి వెళ్తారనేది అది మా ప్రగాఢ విశ్వాసం. మరి ఈ సందర్భంగా మరి మా ప్రెసిడెంట్ గారు మాథ్యూ పీటర్ గారు, మరి మేము మా ట్రస్ట్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, మాకు పాస్టర్స్ అందరి పక్షంగా మరి ప్రేక్షకులు మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి మా సంఘము ట్రస్ట్గా అయ్యి అనేక కార్యక్రమాలు, చారిటబుల్ వర్క్స్ కూడా చేయడం జరుగుతుంది. మరి మా సంఘం గురించి మీరంతా ప్రార్థించి మా యొక్క కార్యక్రమాల్లో వీలైనప్పుడు వచ్చి పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఒకసారి మీ అందరికీ నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, ట్రస్ట్ బోర్డ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ మా పాస్టర్స్ సంఘం అంతటి పక్షంగా ఇవే మా క్రిస్మస్ శుభాకాంక్షలు. అంత మాత్రమే కాకుండా మీ అందరికీ కూడా 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.